గ్యాస్ సంక్షోభం కనిపిస్తూ ఉంది భారతదేశంలో. ప్రతి మహిళ, ప్రతి కుటుంబంలో ఆవేదన మొదలైంది. రేపటికి గ్యాస్ ఉందా మనకని, అన్నం వండుకోగలవా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. దీనికంతటికీ కారణం, గ్యాస్ సంక్షోభానికి కారణం నాయకుల వ్యక్తిగత బలహీనతలు. దేశాధ్యక్షులైతేనేమి, పెద్ద పెద్ద నాయకుల బలహీనతలు, వ్యక్తిగత బలహీనతలు. నాయకులు ఆదర్శప్రాయులుగా ఉండాలి. ఆదర్శాలు వదిలిపెట్టి బలహీనతలకు లొంగిపోతున్నారు. అందుకే ఈరోజు ఇరాన్లో యుద్ధం. కీలకమైనటువంటి ఆధారాలు ఉన్నాయని చెప్పేసి అటు ట్రంప్, ఇటు నెతన్యాహు కానీ ఈ రెండు దేశాలు దానిపైన పడ్డాయి. ఇరాన్ టెహ్రాన్ పైన పడ్డానికి కారణం చాలామంది పెద్ద పెద్ద నాయకుల వ్యక్తిగత బలహీనతలు, ఫైల్స్ ఉన్నాయి. ఎప్స్టీన్ ఫైల్స్ ఉన్నాయన్నది అనుమానంతోనే దాడులు మొదలైనాయి. అవి దహనం అయిపోయి ఉంటాయన్న ధైర్యంతో యుద్ధాన్ని ఆపాలనుకుంటున్నారు. యుద్ధం ప్రారంభానికి కారణం వ్యక్తిగత బలహీనతల్లో నుంచి చిక్కుకొని పోయినటువంటి పెద్ద నాయకులు, పెట్టుబడిదారులు, మరి కొన్ని దేశాల్లో ప్రముఖులు చిక్కిపోయి ఉన్నారు. ఇది 3 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. దీంట్లో నుంచి బయటపడాలని ఎంతోమంది నాయకులు ప్రయత్నాలు చేశారు. చివరికి విఫలమై ఈ ప్రయత్నానికి వచ్చారు. ఈ యుద్ధం వల్ల సంక్షోభం భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో వచ్చేసింది. ఈరోజు గ్యాస్ కొరతే కాదు, పెట్రోల్ కొరత, డీజిల్ కొరత, మరి ఆహార ధాన్యాల కొరత, మరి అన్ని విధాలైనటువంటి సమస్యల్లో భారతదేశం వచ్చింది. దీనికంతటికీ కారణం కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. మరి మోడీ సర్కార్ విఫలమైందని చెప్పుకోక తప్పదు. మరి చంద్రబాబు నాయుడు సర్కారు కూడా విఫలమైంది. ప్రజల ఆవేదనను ఏమాత్రం అర్థం చేసుకోలేకపోతూ ఉంది కూటమి ప్రభుత్వం. దీన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి వ్యక్తిగత బలహీనతలు కానీ, సమస్యలు కానీ రాలేదు. ఒకే ఒక మార్గం, ఏకైక మార్గం, మరి దేశంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వంతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలియజేస్తుంది.